హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చాను దర్శనానికి. చూడండి, చాలామంది బోనాలు ఇంకా ఆటలతో వెళ్తున్నారు అనమాట. ఆ వీడియో నేను తీశాను దిగగానే. మంగళవారం కాబట్టి చాలా రష్గా ఉంది ఆ రోడ్ అంతా. ఇంతకుముందు నేను 4 years బ్యాక్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదండి. అంతా చాలా గుడి పక్కన, గుడి ముందు ఇలా రేకులతో షెడ్ నీడ వేశారు. చాలా బాగుంది, చాలా డెవలప్ అయింది. నేను 4 years తర్వాత వచ్చి షాక్ అయ్యాను. ఇంతగానం డెవలప్ అయింది, ఎంతో ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు అన్ని సదుపాయాలతో టెంపుల్ చుట్టూతా వాటర్ కానీ ఇంకా ఎన్నో షాప్స్ వెలిచాయి. ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఇంత ముందు కన్నా చాలా మంచిగా ట్రాఫిక్ కంట్రోల్లో ఉంది. చాలా ఇంప్రూవ్ చేశారు. మొత్తం నీడ వేశారనమాట. భక్తులందరికీ ఎండ కొట్టకుండా. గుడి ముందు ఇంతకుముందు ఈ రేకుల షెడ్ లేకుండే అప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు వచ్చేసరికి ఇదంతా నీడ వేశారు, మంచిగా రేకుల షెడ్. ఇదంతా లైన్లో వెళ్ళడానికి. ఇది గుడి చుట్టూతా మీకు ఎలా ఉందో చూపించడానికి ముందుగా గుడి ముందు మొత్తం వీడియో తీశాను. చూడండి జనాలంతా. ఇదంతా ఇది పోచమ్మ టెంపుల్కి వెళ్ళడానికి. గుడికి రెండు వైపులా మనకు సింహద్వారం ఉంటుంది. ఇలా గుడి వైపు మనం వెళ్తే ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందు ఉంటుంది, టెంపుల్ ముందు. చూడండి ఎంత బాగుంది అమ్మవారు. 2 కన్నులు చాలవండి, అంత బాగుంటుంది అమ్మవారు. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇది గుడి పక్కన అన్నమాట. ఈ గుడి పక్కన చిన్న సత్రంలాగా ఉంటుందండి మనకి. అక్కడ అన్నదాన ప్రసాదం పెడతారనమాట. ఇంకా అక్కడే పుట్టి వెంట్రుకలు ఇస్తారు. ఇక్కడ ఒక జాతరలా ఉంటుంది. అన్ని షాప్స్ ఉంటాయి, రూమ్స్ దొరుకుతాయి అక్కడే. చాలామంది ఆటలతో, బోనాలతో ఇంకా వడిబియ్యంతో వచ్చారు ఈరోజు. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.